హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గీక్స్. ఆలోచన రావడం గొప్ప కాదు, దాన్ని ఆచరించడం గొప్ప. అలా ఆచరించే వాళ్ళు చాలా తక్కువ, ఆచరించి గెలిచేవారు ఇంకా తక్కువ. ఇక్కడ నేను ఒక పని చేయడం ఎంత కష్టమో చెప్పట్లేదు, ఎంత గొప్పో చెప్తున్నాను. అలాంటి పని చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడదాం. సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. ఈ పేర్లు చెప్పినా ఎవరో తెలియకపోతే ఇంకో పేరు చెప్తా, అప్పుడు వెంటనే వీళ్ళెవరో తెలిసిపోతుంది. ఫ్లిప్కార్ట్. అవును, వీళ్ళే ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు. ఇండియాలో అమెజాన్ లాంటి కంపెనీకి చెమటలు పట్టిస్తున్న ఫ్లిప్కార్ట్ ఫౌండర్స్ వీరే. ఈరోజు ఫ్లిప్కార్ట్ స్టార్టప్ స్టోరీ ఏంటో చూద్దాం. సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ వీళ్ళిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. ఇద్దరిది ఒకే ఊరు, చండీగఢ్. ఇద్దరూ ఒకే కంపెనీ అమెజాన్లో పనిచేసేవారు. ఇలా అన్నీ ఒకటే అయిన వీరు ఒకే కంపెనీ స్టార్ట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళు అమెజాన్లో ఉండగానే ఒక కామర్స్ వెబ్సైట్ చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఇండియాలో అప్పటికి ఆన్లైన్లో కొనుగోలు అనేది అసలు లేదు. ఎందుకు కస్టమర్స్ ఆన్లైన్లో కొనట్లేదు, ఎందుకు కామర్స్ ఇండియాలో క్లిక్ అవ్వలేదు, ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటో తెలుసుకుని అమెజాన్లో రిజైన్ చేసి కేవలం 4 లక్షల పెట్టుబడితో అక్టోబర్ 2007లో ఫ్లిప్కార్ట్ని స్టార్ట్ చేశారు. మొదట్లో ఫ్లిప్కార్ట్లో కేవలం పుస్తకాలు మాత్రమే అమ్మేవారు. అప్పుడు flipkart.comని ఎలా అడ్వర్టైజ్ చేసేవారంటే, సచిన్, బిన్నీ ఇద్దరు కలిసి కొన్ని పుస్తకాల షాప్స్ ముందల నుంచుని ఎవరైతే పుస్తకాలు కొని బయటికి వస్తారో వాళ్ళకి బయట నుంచుని బుక్ మార్క్స్ ఇచ్చేవారు. అంతేకాదు, ఆన్లైన్లో ఎవరైనా బుక్ ఆర్డర్ పెడితే వాళ్ళే దగ్గరుండి వాళ్ళ స్కూటర్ మీద వెళ్ళి ఆ పుస్తకాలని డెలివరీ చేసి వచ్చేవారు. అలా 2007లో మొదలైన కంపెనీ 2008లో ఇండియాలోనే అతిపెద్ద బుక్ సెల్లింగ్ ఆన్లైన్ పోర్టల్గా ఫ్లిప్కార్ట్ నిలబడింది. 2008లో సచిన్ బన్సల్ ఒక ఇంటర్వ్యూలో మేము నిమిషానికి ఒక బుక్ అమ్ముతున్నామని చెప్పారు. దీనితో అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కష్టం వృధా అవ్వలేదని. 2009లో యాక్సెల్ ఇండియా అనే ఒక కంపెనీ ఫ్లిప్కార్ట్కి $1 మిలియన్ ఫండ్ ఇచ్చింది. ఇంకా దీంతో ఫ్లిప్కార్ట్ వెనుతిరగడం అనేది లేదు. ఫ్లిప్కార్ట్ అమెజాన్లానే అన్ని ప్రొడక్ట్స్ ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టింది. 2010-11లో టైగర్ గ్లోబల్ అనే ఒక సంస్థ $30 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. 2012కి ఫ్లిప్కార్ట్ దాదాపుగా $150 మిలియన్ రేస్ చేసింది. 2012లో ఫ్లిప్కార్ట్ ఫ్లైట్ అనే ఒక ఆన్లైన్ డిజిటల్ మ్యూజిక్ స్టోర్ని లాంచ్ చేసింది. అది పెద్ద సక్సెస్ అవ్వకపోవడంతో దాన్ని ఆపేసింది. తర్వాత ఫ్లిప్కార్ట్ సెల్లర్ మార్కెట్ ప్లేస్ని స్టార్ట్ చేసింది. 2014లో మైంత్రా అనే ఒక ఆన్లైన్ క్లాత్ స్టోర్ని కొనుగోలు చేసింది. అదే సంవత్సరం బిగ్ బిలియన్ సేల్ని ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేసింది. ఆ సేల్లో చాలా ఎలక్ట్రానిక్స్ చాలా తక్కువ ధరలకి అమ్మి దాదాపు 10 గంటలలో 650 కోట్ల విలువైన వస్తువులు అమ్మగలిగాం అని ఫ్లిప్కార్ట్ చెప్పింది. ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఫ్లిప్కార్ట్ ఇండియాలోనే తిరుగులేని కామర్స్ సైట్గా నిలబడింది. ఫ్లిప్కార్ట్ సక్సెస్కి కొన్ని సక్సెస్ మంత్రాస్ ఉన్నాయని సచిన్ బన్సల్ చెప్పారు. అవి గనక ఫాలో అయితే ఏ స్టార్టప్ అయినా సక్సెస్ అవ్వుద్దని ఆయన చెప్పారు. అవి ఏంటంటే, 1, కంపెనీ కోసం ఫండింగ్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ఫండింగ్ అనేది ఎప్పుడు అవసరమో అప్పుడే తీసుకుందాంలే అనుకుంటే చాలా సమస్యలు వచ్చి పడతాయి. అది ఆయన సొంత అనుభవం అని 2012లో ఈ సమస్యని ఫేస్ చేశానని చెప్పారు. అందుకే ఎప్పటికప్పుడు మనం ఫండింగ్ తీసుకుంటూనే ఉండాలి. 2, మన బిజినెస్ బాగున్నప్పుడు మనం ఇంకా శ్రద్ధగా ఉండాలి. చాలామంది బిజినెస్ బాగున్నప్పుడు శ్రద్ధ తగ్గిస్తారు, కానీ అసలు మరీ ముఖ్యంగా అప్పుడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. బిజినెస్ క్వాలిటీ, క్యాపిటల్ ఇష్యూస్ మీద అప్పుడే దృష్టి సారించాలి. ఇవే మన విజయానికి పెద్ద మెట్టు అని ఆయన చెప్పారు. 3, మార్కెట్ పరిస్థితులు మన టీంని బలపరచడం. స్టార్టప్ కంపెనీస్ అన్నీ 2 విషయాల గురించి ఎక్కువ ఆలోచించాలి. 1, మార్కెట్ ఎలా ఉంది, 2, మన టీంని ఎలా బలపరచాలి అని. ఎప్పుడైతే ఈ 2 విషయాల మీద మనం దృష్టి సారిస్తామో విజయం మన వెంట నడుచుకుంటూ వస్తుంది అని చెప్పారు. 4, పరిమితులు పెట్టుకుంటాం. చాలామంది అంటారు మన కంపెనీకి అసలు పరిమితి లేకుండా ఎదగాలని. కానీ బన్సల్ ఏమంటారంటే, మనం తప్పులు చేయకుండా ఉండాలంటే మన పరిమితుల మీద మనకి అవగాహన ఉండాలని.
ఈ గీత దాటి మనం వెళ్తే తప్పు చేస్తామని మనకు మనం పెట్టుకోవాల్సిన ఒక పరిమితి. 5. విమర్శలని పాజిటివ్గా తీసుకుంటాం. 2014 బిగ్ బిలియన్ డే అప్పుడు సర్వర్స్ క్రాష్ అయిపోవడంతో కస్టమర్స్ కొంచెం గట్టిగా విమర్శించారు. అప్పుడు ఫ్లిప్కార్ట్ దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇంకోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడింది. 6. నష్టం వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళడం. చాలామంది నష్టాల్లోకి వెళ్తే భయపడి కంపెనీని ఆపేద్దాం అనుకుంటారు, కానీ అప్పుడే దాంట్లో నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించి ఎలాగైనా బయటపడాలనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. 7. మన కాంపిటీటర్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బన్సల్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్కి మెయిల్స్లో వేరే ఈకామర్స్ సైట్స్ ఎలా ఉన్నాయో చూడమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే మనం కరెక్ట్గా వెళ్తున్నామో లేదో తెలుసుకుంటామని ఆయన ఆలోచన. 8. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం వేరు. బన్సల్ ఎంత వర్క్లో బిజీగా ఉన్నా తను ఇంటికి వెళ్ళాక అవన్నీ పక్కన పెట్టేసి తన కొడుకుతో ఆడుకుంటారంట. ఎప్పుడైనా సరే మనకి ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా అది మన వ్యక్తిగత జీవితం మీద ఒత్తిడి తీసుకురాకూడదని ఆయన చెప్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ స్టార్టప్ స్టోరీ. దాంతోపాటు సచిన్ బన్సల్ విజయ మంత్రాలు. మీరు కూడా ఇలాంటిది ఏమైనా చేద్దాం అనుకుంటే ఇప్పుడే మొదలు పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆంట్రప్రెన్యూర్స్ ఉంటే షేర్ చేయండి. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.